రైల్లో చైన్ ఎవరు లాగారో ఎలా తెలుస్తుంది? చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అనవసరంగా చైన్ లాగితే జరిమానా పడుతుందన్న విషయం కూడా తెలిసే ఉంటుంది. మరి ఆ చైన్ ఏ బోగీలో లాగారో లోకో పైలట్, రైల్వే పోలీసులకు ఎలా తెలుస్తుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఆ సందేహాన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం. మీరు ట్రైన్‌ను ఎప్పుడైనా నిశ్చితంగా పరిశీలించారా? 2 బోగీల నడుమ నల్లటి వైపులో పైపులు వేలాడుతూ కనిపిస్తాయి. అందులో గాలి ఉంటుంది. ఆ గాలి విడుదలైనప్పుడు ట్రైన్ బ్రేక్స్ అప్లై అవుతాయి. ఆ పైపులు చైన్ సిస్టమ్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే చైన్ లాగినప్పుడు ఆ పైపులో ఎయిర్ రిలీజ్ అవుతుంది. అలాగే ఉష్ అనే శబ్దం కూడా వస్తుంది. గాలిపీడనం తగ్గడం వలన ట్రైన్ నెమ్మదిస్తుంది. దీంతో లోకో పైలట్ అప్రమత్తం అవుతాడు. 3 సార్లు హార్న్స్ ఇచ్చి రైలును ఆపుతాడు. చైన్ సిస్టమ్‌ను అనుసంధానంగా ఎమర్జెన్సీ ఫ్లాషర్లు, లైట్ కూడా ఉంటాయి. ఇవి ప్రతి బోగి బయట ఉంటాయి. ఏ బోగిలో అయితే చైన్ లాగారో అక్కడ ఉన్న ఫ్లాషర్ వెలుగుతుంది. దాని ఆధారంగా లోకో పైలట్, రైల్వే ఆఫీసర్లు ఆ బోగిలోకి వెళ్లి చైన్ ఎవరు లాగారో, ఎందుకు లాగారో తెలుసుకుంటారు. సదరు బోగిలో ఆ చైన్‌ను సరి చేస్తేనే ఫ్లాషర్ ఆగిపోతుంది. అనంతరం రైలును మళ్ళీ స్టార్ట్ చేస్తారు.